హాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్తో అయితే నేను ఫస్ట్ సాలరీ తీసుకున్నా. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మీరు ఒక తమ్నెయిల్ చూసి వచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇంకా తమ్నెయిల్ ఏం లేకుండా మీరు ఛానల్ ఓపెన్ చేసి చూద్దామని వచ్చిన వాళ్ళకి మాత్రం, లేదా విన్నర్ ఎవరైనా తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలామంది నాకు శాలరీ వచ్చిందన్న వీడియో పెట్టిన తర్వాత లాస్ట్ వరకు ఎవరు చూడరు. చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. చూడని వాళ్ళు మిస్ చేసుకొని ఉంటారు. దాంట్లోనే నేనైతే గివ్ అవే కూడా ఇచ్చిన అనమాట. దాంట్లోనే గివ్ అవే కూడా ప్లాన్ చేసి చెప్పిన, గివ్ అవే ఇస్తానండి, ఎవరైతే లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఉంటారో కామెంట్ చేసి చెప్పేసేయండి నాకు శాలరీ ఎంత వచ్చింది అనేసి. చాలామంది నేను చేతిలో పట్టుకునే డబ్బులు చూసి లక్ష ఉంటుంది, 50,000 60,000 70 అక్క అది అక్క ఇది అక్కడ పెట్టారు. చాలా వరకు తప్పు. బట్ నేను చేసింది మిస్టేక్ అని నేను అనుకోను. నేను ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్గా నేను చేసింది కరెక్టే నా వేలో. మీ అందరి వేలో అయినా సరే ఏదైనా తర్వాత నేను రాంగ్ చేస్తుంటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మీరు తప్పండి అట్లా చెప్పడం అని అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను చేసింది అయితే మ్యాక్సిమం కరెక్ట్ అని అనుకుంటున్నా. నా హ్యాండ్లో పట్టుకున్న మనీ అంతా కూడా నాకు వచ్చిందైతే కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకి మ్యాక్సిమం తెలుస్తుంది. ఇంకా తెలియని వాళ్ళ గురించి అంటే నాకు తెలీదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ శాలరీ రావాలంటే ఎన్ని డాలర్స్ ఉండాలి? $100 ఉండాలి. ఆ $100 ఫస్ట్ శాలరీ తెచ్చుకునే వాళ్ళకి $100 రావాలంటే గగనం. సో మనకు అలాగా నిజం చెప్తున్నా క్లారిటీగా, నాకు వచ్చిందైతే 101 పాయింట్ సంథింగ్ డాలర్స్ ఇలా వచ్చినాయి అనమాట. వచ్చిన తర్వాత నాకు మెసేజ్ అయితే అక్కడికైతే మంత్ ఎండింగ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి 101 సంథింగ్ చిల్లర. తర్వాత అందులోంచి మళ్ళీ జిఎస్టీ కట్ చేసుకుంటారు. జిఎస్టీ ఎంత అనేది ఏందనేది నాకు కూడా అంతగా క్లారిటీగా తెలియదు. బట్ నాకు వచ్చిన 101 సంథింగ్కి 1 పాయింట్ సంథింగ్ డాలర్ కట్ చేసుకొని నాకైతే మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. 98 పాయింట్ సంథింగ్ వచ్చినాయి అనమాట డాలర్స్ అనేవి. సో నాకైతే అన్ని వేలు ఏం రాలేదు. మీరందరూ దయచేసి తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా. మరి ఏంటండి ఆ మనీ అంతా పట్టుకొని అట్లా చేశారు అని. జస్ట్ అది ఒక వీడియో కోసం అయితే చేసాము. వీడియో కోసం చేస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్ అని మీకు తెలుసు. సో అందులో నేనైతే ఏం మిస్టేక్ చేయలే అనుకుంటున్నా. ఫైనల్గా మనకి కామెంట్ పెట్టిన వాళ్ళలో విన్నర్ ఎవరు ఏంటి అనేది నేను ఒక నిమిషం చెప్తాను, మీకు చూపిస్తాను. నేను కావాలంటే క్లారిటీగా నాకు వచ్చిన మనీది స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ. ఇంకా ఫస్ట్ కామెంట్ చేసిన అయితే వీరేనండి, నీరజ అంట. సో ఆమెనే ఫస్ట్ పెట్టారు 8,500 అనేసి ఆల్మోస్ట్. ఇంకొక ఆమె 8,500 అని, వీళ్ళిద్దరు పెట్టారు. ఇంకొకళ్ళు వచ్చేసి 8,000 పెట్టారు. సో ఇద్దరే అనమాట, ముగ్గురు కూడా కాదు. నేను ముగ్గురు అనుకున్నా. ఎవరు అంటే దేవి సౌజన్య గారు సేమ్ 85 అని పెట్టేశారు. ఇంకా నీరజ అనే ఆవిడ 85 అని పెట్టారు. నాకు ఎంత వచ్చిందో మీకు అర్థమయ్యే ఉంటుంది. 98 పాయింట్ చిల్లర, ఇంకా ఆల్మోస్ట్ అట్లా వేసుకోండి. 86 సంథింగ్ అట్లా వచ్చిందనమాట. సో నాకు వచ్చింది ఇట్లా. నేనైతే క్లారిటీగా చెప్పట్లేదు, ఎందుకంటే మెన్షన్ చేసి మొత్తం ఇట్లా చెప్పకూడదు యూట్యూబ్లో లాంగ్ వీడియోలో మన శాలరీ అనేది. సో అది అర్థం చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ మీకు డాలర్స్ కూడా ఎన్ని వచ్చినాయి అనేది క్లారిటీగా మీకు ఇస్తాను. మీరు చూసి దాన్ని క్యాలిక్యులేట్ చేసేసుకోండి, ఓకేనా. ఫైనల్గా వీళ్ళిద్దరేనండి, ఇంకా ఎవరు కూడా నాకు పెట్టలేరు అంత కరెక్ట్గా. ఇంకొకసారి చెక్ చేద్దాము ఇంకెవరన్నారా పెట్టిన వాళ్ళు ఇలాగా అనేసి. ఎవరు లేరు మ్యాక్సిమం, అంతే. అంతేనండి, ఎవరు పెట్టలేదు. సో వీళ్ళిద్దరే అన్నమాట. అంతే, వీళ్ళిద్దరే. ఎవరు అంటే మన నేమ్స్ రాసుకుందాం. మా బుడ్డ దాంతో వీళ్ళిద్దరిలోనే ఇద్దరు సేమ్ చెప్పారు కాబట్టి ఇద్దరికి ఒక చిన్న లక్కీ డో లాగా మా బుడ్డ దాని దగ్గర తీసిపోతా, ఒక దాంట్లో వేస్తా. అది ఏది తీస్తే అది. నేనైతే ఇందులో ఇంకేమీ ఇట్లా అని లేదు. ఎవరు? దేవి సౌజన్య గారు. సౌజన్య ఓకేనా. ఒకళ్ళు సౌజన్య గారు, ఇంకొకళ్ళు నీరజ. ఇంకొకళ్ళు నీరజ గారు. ఇంకా 1కి 2 సార్లు ఇంకొకసారి చెక్ చేద్దాం, మళ్ళీ ఎవరన్నా మిస్ అవుతున్నారేమో. లేదు, 8,000 అనేసి రజిత గారు చెప్పారు. బట్ అంత డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరేనండి చెప్పింది. సో వీళ్ళిద్దరికి వచ్చేసి మనం చూద్దాం ఇప్పుడు.
ఇదిగోండి, ఒకళ్ళు వచ్చేసి నీరజ అన్నమాట, ఇంకొకరు సౌజన్య గారు. సో వీళ్ళలో ఎవరు వస్తారో వాళ్ళదైతే చెక్ చేద్దాము, చూసి ఇదిగో ఇలా అయితే ఫోల్డ్ చేస్తాను. మీ ఇక్కడే పెడతా. ఇంకొకటి ఇది కూడా నీరజ, ఈ రెండే అండి, ఇంకెవరు లేరు. సో వీళ్ళిద్దరిలోనే వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళకైతే చూద్దాం. బట్ ఏదో గివ్ అవే అంటే ఎంతో పెద్దది అనుకోవద్దు. నాకు వచ్చింది, నాకు వచ్చిన దానికి బట్టి నేను ఇవ్వాలనుకున్నది. సెకండ్ గివ్ అవే ఇవ్వాలి అనుకుంటే నాకు మంచి శాలరీ ఖచ్చితంగా వచ్చినప్పుడు మాత్రం మంచి గిఫ్ట్, నేనైతే గివ్ అవేకి మంచిది మీరు ఎక్స్పెక్ట్ చేయలేనిది నేను ఇద్దామనుకుంటా, మంచిగా నాకు శాలరీ వచ్చినప్పుడు. సో సెకండ్ గివ్ అవే కోసం వెయిట్ చేయండి. ఫస్ట్ అయితే వీళ్ళిద్దరే ఉంది. వీళ్ళిద్దరిలో నేను అంతే ఇలా చేసి తీసుకుపోయి మా బుడ్డదాని దగ్గర పెడతా, ఏది తీసిద్దో చూద్దాం. మా బుడ్డదాన్ని ఇక్కడికే పిలుస్తాను. అను, అనన్య ఇట్రా నాన్న. సో లక్కీ విన్నది ఎవరో చూద్దాం, వెయిట్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఆమె పిలిచేసాను, వచ్చేసింది అనమాట. ఇట్రా బొచ్చు, మొత్తం అమ్మ లేకపోతే ఆగం తీసుకుంటుంది. సో అను, ఇగో ఈ 2 చీటీలు ఉన్నాయి కదా, వీటిల్లోంచి ఏదైనా ఒకటి, ఓకేనా? వెయిట్, కింద మొత్తం వెయిట్. ఆ లక్కీ విన్నర్ ఎవరో చూసేయండి. 1 2 3 స్టార్ట్, గో. తీసి ఏదో ఒకటి. అరే 2 కాదు బేటా, ఒక్కటి తీసుకో ఏదన్నా. అరే ఆగు, 2 తీసుకుంటున్నావు. ఒక ఏకి లేదు. అరే మళ్ళీ 3సారి ముచ్చట. ఇప్పుడు తీసుకో, బస్ దేదో. ఆమె ఆగండి, అమ్మో బాబాయ్ మీరు ఇది అనుకుంటారు. ఇదిగోండి, ఇది ఇందులో పట్టుకుంటా, ఇది అన్నమాట వచ్చింది. ఇది పట్టుకోను, మరి ఇది తీసుకో. ఎవరు? సౌజన్య గారు. సౌజన్య గారికి వచ్చిందండి, ఓకేనా? ఇందులో అయితే ఎలాంటి లేదు. ఇదిగోండి, మళ్ళీ మీరు ఏమనుకుంటే ఇది పట్టుకోమమ్మ, ఇట్లా చూపి వాళ్ళకి. ఇది వచ్చేసి నీరజ గారు. సో సౌజన్య గారు, ఇదిగోండి వీళ్ళిద్దరి నేమ్స్ నేను రాసింది, నీరజ అండ్ సౌజన్య. సో సౌజన్య గారికి వచ్చేసింది. లక్కీ విన్నర్ వచ్చేసి సౌజన్య గారు. ఒక సౌజన్య గారు, మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఇంస్టాలో. నా ఇన్స్టా ఐడి అక్కడ ఉంది కదా, ఒకవేళ మీకు అది ఓపెన్ అవ్వకపోయినా వెంకీ రమ క్రియేషన్స్ అని ఇన్స్టాలో సెర్చ్ చేయండి, వస్తుంది, ఓకేనా? నువ్వు వెళ్ళిపెట్ట, ఇన్స్టాలో సెర్చ్ చేసి వస్తుంది. సో మన ఇన్స్టాలో అయితే కామెంట్ చేసేయండి, హాయ్ అండి నేనే సౌజన్య అని నాకు నేమ్ మెన్షన్ చేయండి. ఎందుకంటే నేను కామెంట్స్ ఎక్కువగా ఓపెన్ చేయను. సో నాకు కామెంట్ చేసేయండి, గివ్ అవే మీకు సెండ్ చేస్తాను, మీ ప్రైజ్ మీకు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనల్గా అయితే ఒకళ్ళు విన్ అయ్యారు, సౌజన్య. మీరు ఇచ్చిన ఆప్షన్ మన ఆడియన్సే ఇచ్చారనమాట. నేనేమనుకున్నా, నేమ్స్ ఇట్లా ఎవరి వచ్చినాయో వాళ్ళ నేమ్స్తో ఇద్దాం అనుకున్నా, కానీ లక్కీ డ్రా లాగా వేసి బుట్టదాంతో తీపిచ్చండి అని చెప్పారనమాట నాకు చాలామంది. ఇందాక లైవ్ పెట్టినప్పుడు కూడా నేను అన్నా, లైవ్లో మనం చెప్దాం అనుకున్నా కానీ లైవ్లో చెప్తే వాళ్ళు లైవ్కి వస్తారో లేదో తెలియదు, కానీ ఈ వీడియో అయితే చూస్తారు కదా ఖచ్చితంగా, అందుకనేసి నేను ఈ వీడియో షూట్ చేసి పెడుతున్నా. సో ఫైనల్గా సౌజన్య గారు మీరు విన్ అయ్యారు. మీ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి, మీరో కాదో క్లారిటీ చేసుకొని మీరు నాకు కామెంట్ చేసేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి చిన్న చిన్న గివ్ అవే గిఫ్ట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి శాలరీ నాకు రావాలని కోరుకొని ఇంకా మంచి గివ్ అవే నేను ఇవ్వాలని అనుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. తర్వాత గివ్ అవే వాళ్ళకి ఏం సెండ్ చేశాను గిఫ్ట్ అనేది కూడా ఏం చెయ్యాలి అనేసి మీరు నాకు కామెంట్ చేయండి. వాటిలో ఒకలా నాకు నచ్చింది ఉంటే వాళ్ళకి సెండ్ చేస్తాను, లేదు అంటే నేను అనుకున్నది సెండ్ చేస్తాను. అది ఏం సెండ్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.